మనలో చాలా మందికి వాళ్ళ జాబే వాళ్ళ హెల్త్ కేర్ ప్లాన్ కదా. కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ ఓ పెద్ద ధైర్యం. కానీ ఆ ధైర్యం ఎంతవరకు నిలుస్తుంది, అసలు ఈ ఏర్పాటు ఎంతవరకు సేఫ్? రండి, దాని గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మీ ఆరోగ్యానికి ప్లాన్ అంటే మీ ఉద్యోగం ఒకటేనా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అవును అంటే మనం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టో తెలుసా? అసలా రిస్క్లేంటి? అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎదుర్కొనే మొట్టమొదటి అతిపెద్ద ప్రమాదం ఇదే. అంటే సడన్గా జాబ్ పోవడం. చూడండి, ఈ రోజుల్లో ఏ జాబ్కి గ్యారంటీ లేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి అనుకోకుండా ఉద్యోగం పోతే ఏమవుతుంది? దాంతోపాటే మన హెల్త్ కవరేజ్ కూడా పోతుంది. ఇది చాలా చాలా పెద్ద సమస్య. ఈ సంఘటన వింటేనే మనసు చువక్కుమంటుంది కదా. ఇదేదో కల్పించిన కథ కాదు, నిజంగా జరిగింది. 20 ఏళ్లపాటు సర్వీస్, అది క్యాన్సర్తో పోరాడుతున్న టైంలో. వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క ఈమెయిల్తో ఉద్యోగం తీసేశారు. ఇంకంతే, ఆ సెకండ్ నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్. ఇంతకన్నా దారుణం ఉంటుందా చెప్పండి? చూశారుగా, ఆ కథ మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఈ ప్రమాదం ఏదో ఎవరికో జరుగుతుందిలే అనుకోవద్దు. మనలో ఎవరికైనా ఎప్పుడైనా జరగొచ్చు. ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు. సరే, ఉద్యోగం పోతే కవరేజ్ పోవడం ఒక ఎత్తైతే, ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. అదేంటంటే పర్సనల్గా హెల్త్ పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేయడం. అలా ఆలస్యం చేస్తే మన జేబుకు ఎంత పెద్ద చిల్లు పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. ఒకటి తెలివైన వాళ్లు వెళ్లే దారి. అంటే చిన్న వయసులోనే ఒక పర్సనల్ హెల్త్ పాలసీ తీసుకోవడం. దీనివల్లేంటంటే ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక రెండో దారి, ఇది కాస్త కష్టమైనది. ఉద్యోగం పోయాకనో లేదంటే రిటైర్ అయ్యే టైంకో పాలసీ కోసం వెతకడం. అప్పటికే లేట్ అయిపోతుంది, ప్రీమియంలు ఆకాశంలో ఉంటాయి. ఈ రెండిటి మధ్య తేడా మాటల్లో చెప్పలేం, చాలా పెద్ద తేడా. ఈ చార్ట్ చూస్తే మీకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 30లలో ఉన్నప్పుడు కట్టే ప్రీమియంకి, 40లలో, ఆ తర్వాత 50లలో కట్టే ప్రీమియంకి మధ్యలో ఎంత తేడా ఉందో చూడండి. మనం ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ డబ్బు కట్టాల్సొస్తుంది. ఇది కాదనలేని నిజం. ఇక మూడో ప్రమాదం, ఇది మన ఆలోచనా విధానానికి సంబంధించింది. అదేంటంటే మనం నమ్మే ఒక పెద్ద అపోహ. మన కంపెనీ లాభాల్లో ఉంది కదా, మనకేం కాదు, మన ఉద్యోగం సేఫ్ అని బలంగా నమ్మడం. కానీ ఇది నిజం కాదండి. ఒకప్పుడు ఉండేది. కార్పొరేట్ లాయల్టీ అనే మాటకి ఒక అర్థముండేది. అంటే మనం కంపెనీకి నమ్మకంగా పనిచేస్తే ఆ కంపెనీ మనల్ని జీవితాంతం చూసుకుంటుంది అనే ఒక భరోసా. కానీ కాలం మారింది. ఇప్పుడు ఆ మాటకి అర్థం కూడా మారిపోయింది. కంపెనీ సక్సెస్లో ఉంది కదా అని మన ఉద్యోగానికి గ్యారంటీ అనుకోవడానికి లేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటే. కంపెనీ కోట్లకు కోట్లు లాభాలు సంపాదిస్తున్నా సరే, అది మన ఉద్యోగానికి గానీ మన బెనిఫిట్స్కి గానీ పర్మనెంట్ గ్యారంటీ అస్సలు కాదు. కంపెనీ ఆర్థిక పరిస్థితి వేరు, మన ఉద్యోగ భద్రత వేరు. ఈ రెండింటినీ ఎప్పుడూ కలిపి చూడొద్దు. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి, రిస్కుల గురించి మాట్లాడుకున్నాం. భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు పరిష్కారం గురించి ఆలోచిద్దాం. ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మన హెల్త్ సెక్యూరిటీని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి? రండి, ఇప్పుడు దారి చూద్దాం. దీనికి పరిష్కారం చాలా సింపుల్. ఒక 3 స్టెప్ ప్లాన్. ఫస్ట్ స్టెప్, కేవలం కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ మీదే ఆధారపడటంలో రిస్క్ ఉందని ఒప్పుకోవటం. సెకండ్ స్టెప్, మార్కెట్లో మనకోసం ఏమేం పర్సనల్ హెల్త్ పాలసీలున్నాయో ఓసారి రీసెర్చ్ చేయటం. ఇక ఫైనల్గా మూడో స్టెప్, మన అవసరాలకు కరెక్ట్గా సరిపోయే ఒక మంచి పాలసీని వెంటనే తీసుకోవటం. అంతే, ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి వేసుకునే ఒక సేఫ్టీ నెట్. చివరిగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన కెరియర్ మన చేతుల్లో ఉంటుంది. ఏ కోర్స్ చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎప్పుడు మారాలి, అన్నీ మన నిర్ణయాలే. మరి అంత ముఖ్యమైన మన ఆరోగ్యం, దాని భద్రత కూడా మన చేతుల్లోనే ఉండాలి కదా. ఏమంటారు?